ప్రేక్షకులందరూ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి జూలై 6వ తారీఖున తొలి ఏకాదశి వస్తుంది. ఏంటి ఈరోజు విశిష్టత? ఎలాంటి పూజా విధానం మనం పాటించాలి? ఆ రోజు విశేషంగా ఎలాంటి పరిహారాలు పాటించడం ద్వారా సొంత ఇల్లు కావచ్చు, భూమి కావచ్చు, బంగారం కొనుక్కునే యోగ్యత మనకు వస్తుందంటారు? ఒకటేనండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం. మీకు భూమి ఉన్నా, బంగారం ఉన్నా, సొంత ఇల్లు ఉన్న ఆరోగ్యం లేకపోతే వేగం వద్దనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏకాదశి చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం వస్తుంది. అయితే భూమి, గృహం రావడానికి ఏంటో కూడా చెప్తాను నేను మీకు. ఎందుకు ఆరోగ్యం వస్తుంది అంటే, ఆ రోజు ఎప్పుడైనా ఏకాదశి నాడు ప్రత్యేకంగా ఈ రవిచంద్రుడు అంటే మన మనస్సుని, ఆత్మని రూల్ చేసేటువంటి గ్రహాలు ఏవైతే ఉంటాయో ఇమ్యూనిటీని పెంచే స్థానాల్లో ఉంటాయి అవి. అంటే ఆత్మకారకుడైన రవి నుంచి చంద్రుడు పంచమంలో ఉంటాడు, లేదా చంద్రుడు 11th హౌస్లో ఉంటాడు, 3rd హౌస్లో ఇలా ఉంటుందన్నమాట ప్లానటరీ పొజిషన్ అనేది. అందుకని ఆ రోజు ఉపవాసము చేస్తారు. ఉపవాసం అంటే రెండు అర్థాలు ఇక్కడ. ఒకటి, భగవంతుడికి దగ్గరగా ఉండడం. రెండవది, మీరు ఏం చేసినా భగవంతుడికి సమర్పిస్తూ చేయడము, ఏమీ తినకుండా ఉండడం, ఏమీ సేవించకుండా ఉండడం. ఒకవేళ అంతగా ఏదైనా ఆరోగ్య సూచనలు ఉన్నాయి, అప్పుడు ఫలము, పాలు లాంటివి తీసుకోవచ్చు అని చెప్పింది. ఆవు పాలకి దోషం లేదని చెప్పింది శాస్త్రం. ఆవు పాలకు ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, మనం ఏది తీసుకున్న అవతల వాళ్ళకి రుణపడిపోతాము, ఆవు పాలు తీసుకుంటే రుణపడం. నిజం. దానికి ఒక వృత్తాంతం, ఒక స్టోరీ కూడా ఉంది, మీకు చెప్తాను ఎప్పుడైనా ఉన్నప్పుడు. కాబట్టి ఇవి సేవించవచ్చు అని చెప్తుంది శాస్త్రం. కాకపోతే మీకు ఆరోగ్యంగా ఉన్నారు, ఆ రోజు చక్కగా మీరు ఉపవాసం ఉండడం మంచిది. మీరు ఏ పని చేసినా, ఇప్పుడు దేవుడికి దగ్గరగా ఉండాలంటే మీకు అనిపించవచ్చు, ఏమంటే నేను ఆఫీస్కి వెళ్ళాలి, నేను ఇప్పుడు ఇంట్లో పూజ గదిలో కూర్చుంటే ఎలాగని. అలాగే దగ్గరగా ఉండక్కర్లే. మీరు ఏ పని చేస్తున్నా అది దేవుడికి సమర్పిస్తున్నట్టు. ఇప్పుడు మీ ఆఫీసే ఉంది, ఎస్సీఓ చేస్తున్నాడు ఒక ఆయన, ఎస్సీఓ భగవంతుడికి సమర్పించినట్టు. ఒక వీడియో చేస్తున్నాడు, లేకపోతే ఒక యాంకరింగ్ చేస్తున్నారు, అలా చేసుకోవచ్చు. అయితే ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా ఎప్పుడు కూడా ఈ తొలి ఏకాదశి అని ఎందుకంటారు దీన్ని, ఇక్కడి నుంచి మన శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని చెప్తుంటారు. అందుకని తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి నాడు ఎవరైతే ఆ యొక్క విధి విధానం చేస్తారో వారికి ముఖ్యంగా ఆరోగ్యంతో పాటు ధనప్రాప్తి కూడా కలుగుతుంది. కొన్ని ఆలయాల్లో ఉత్తర ద్వారాలు కూడా తెలుస్తారు తొలి ఏకాదశి రోజు. కొన్ని ఆలయాల్లో తెరిచి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని వస్తారు. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుని రావడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే కుబేరుడు అనుగ్రహం కలుగుతుంది. కుబేరుడు అనుగ్రహం కలిగితే ఉంది, ఇంకా ధనమే కదా. ధనం వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా చక్కగా గృహము, బంగారము, వెండి ఏమైనా కొనుక్కోవచ్చు. ఓకే, అది. మరొక విషయం ఏంటంటే, ఈ ఏకాదశి అయిపోయిన ఇప్పుడు 6వ తేదీ ఏకాదశి పడింది మనకి ఆదివారం నాడు. ఆదివారం ఈవినింగ్ నుంచి సోమ, మంగళవారాలు ముఖ్యంగా చంద్రుడు నీచ పొందుతున్నాడు. నీచ పొందుతున్నప్పుడు చంద్రుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాపకత్తరలో ఉన్న గోచారంలో, నీచ స్థానంలో గోచారంలోకి వెళ్తున్న తనకి వృశ్చికము నీచ, వృషభం ఉచ్చ స్థానాలు నీచంలో ఉన్నప్పుడు సర్వ కోటి ప్రాణులందరికీ కూడా మానసికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీరు ఎలా అయితే మీరు సముద్ర ఆటుపోట్లు చూస్తూ ఉంటారు, అమావాస్యకి తక్కువగా ఉండడం, పౌర్ణమికి ఎక్కువగా ఉంటుంది చూసారా, అలాగే నీచ స్థానం, ఉచ్చ స్థానంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఒక 24 గంటల పాటు ఉపవసించి దాని తర్వాత రోజు చక్కగా మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో దీని ప్రభావం నెక్స్ట్ 2 డేస్ ఉండేటువంటి నీచ స్థానం యొక్క ప్రభావం తగ్గుతుంది. అయితే మీరు ఇందాక అడిగినట్టుగా గృహం కట్టుకోవాలంటే ఈ బంగారం లేకపోతే ఇష్ట కామ్యం ఏదైనా నెరవేరాలి అంటే ఇక్కడ ఒకటి, గృహం కనుక ఎవరైనా కట్టుకోవాలంటే మొట్టమొదటిగా వాళ్ళ జన్మజాతకంలో గృహయోగం ఉందా లేదా చూసుకోవాలి. గృహయోగం ఉంటుంది కానీ వాళ్ళ పేరు మీద తీసుకోకూడదని ఉంటుంది ఒక్కోసారి. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటి అంటే, వాళ్ళ జీవిత భాగస్వామి పేరు మీద, వాళ్ళ పిల్లల పేర్ల మీద తీసుకోవాలి. ఇక్కడ రకరకాలుగా వస్తుందండి గృహయోగం. ఒకసారి తండ్రి లేదా తాతగారిది, అది తీసుకోవాలా వద్దో కూడా జాతకంలో ఉంటుంది. అలా తీసుకోకూడదు అన్నప్పుడు దాన్ని అమ్మేసి ఇంకోటి కొనుక్కోవాలి. ఇవి జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ ఏకాదశి నాడు గృహయోగం కలగాలి అంటే కనుక మణిద్వీప వర్ణన కూడా చేయాలి. మణిద్వీప వర్ణన కనుక చేసినట్లయితే మీకు ఎక్కడో ఏదో కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. చాలామంది చూడండి అంటుంటారు, ఏమంటే నేను పలానా ధనం పట్టుకొని తిరుగుతున్నాను, 4 కోట్లు పట్టుకొని తిరుగుతున్నాను, నాకు ఒక గృహం దొరకట్లేదు అంటారు. ఎందుకు దొరకదు, చాలా ఉన్నాయి కదా అంటే నచ్చదు.
చాలా ఉంటాయి. రియల్ ఎస్టేట్లో ఉండేవాళ్ళు నాకు చెప్తుంటారు, ఏంటో సార్ ఒక్కొక్క వ్యక్తికి ఒక గృహం నచ్చుతుంది, మేము ఎన్ని చూపిస్తుంటాం, ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూ ఉంటారు. అన్నప్పుడు వాళ్ళ క్లాసెస్లో చెప్తారంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ప్రియారిటీ ఏంటి కనుక్కోండి, వాళ్ళకి ఎలాంటిది కావాలి అని. అలా ఆ రకంగా చూస్తారని నేను తెలియడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మణిద్వీప వర్ణన మీ జన్మజాతకంలో గృహయోగం లేనటువంటి యోగాన్ని కలిగిస్తుంది ఏకాదశి నాడు చేయడం వల్ల. అలాగే ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తగ్గాలి, కాస్త ఫైనాన్షియల్గా బాగా పెరగాలి అనుకుంటే కనుక మాత్రం ఏకాదశి నాడు విష్ణువుని సేవించి, మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోశాలకు వెళ్ళి అక్కడ చక్కగా చపాతీ ఉంటుంది కదా, 3 చపాతీలు, వాటికి ఎక్కడ కూడా నూనె తాగించకుండా దాని మీద చక్కగా స్వచ్ఛమైనటువంటి నెయ్యిని రాసి చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్మవారిగా భావిస్తూ, గోవును అమ్మవారిగా భావిస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయే నమః చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే విష్ణువుని ఆరాధించడం వల్ల ఏకాదశి నాడు కలిగేటువంటిది ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళకి పూర్వజన్మ కర్మ తగ్గుతుంది. పూర్వజన్మ కర్మ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి చెప్తూ ఉంటారు ఏంటి, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం అంటూ ఉంటారు. ఎప్పుడైతే పాపం పోయిందో వ్యాధి రూపంలో వచ్చేది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఏకాదశులు చేయడం వల్ల ఒకటి పుణ్యము, రెండవది ఇమ్యూనిటీ పెరగడము. 15 రోజులకు ఒకసారి మనం ఎప్పుడైతే ఉపవాసం ఉంటుందో దీని మీద నోబెల్ బహుమతి కూడా పొందాడు ఒక ఆయన దీంట్లో. కాబట్టి ఏంటంటే అది ముఖ్యంగా క్లీనింగ్ చేసుకోవడానికి సైంటిఫిక్గా రీజన్ చెప్తూ ఉంటారు. అయితే పూర్తిగా ఇంకా ఏమండి నాకు అప్పులు బాధలు బాగా ఉన్నాయి అని అనుకునేటువంటి వారు ఆ రోజు బిల్వపత్రం తీసుకొని శివాలయానికి వెళ్ళి బిల్వపత్రం దాని మీద వేసి అభిషేకం చేసుకుని కూర్చొని అదే శివాలయంలో ఓం అపర్ణాయే నమః అనే మంత్రం కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి అప్పుల బాధలు కూడా తగ్గుతాయి. గురుగారు, ఇంకా మన పనుల్లో అనుకూలత పెరగడానికి ఆ రోజు జపించుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటుందా విశేషం? ఒకటేనండి, అనుకూలత అంటే ఇక్కడ చాలా రకాలుగా ఉంటుందండి. అనుకూలత అంటే మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నామా, రకరకాలుగా ఉంటుంది. ప్రయత్నం సాగాలి అని అనుకుంటే ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయ నమః. కాకపోతే ఇక్కడ మీ ప్రయత్నం సఫలీకృతం అవ్వాలి అంటే మీ పర్సనల్ చార్ట్లో అసలు ప్రయత్నం చేయడానికి కారకుడు అంటే 3వ అధిపతి, ప్రయత్నం కొనసాగడానికి అంటే ప్రయత్నం చేస్తూ ఆ కామ్యం నాకు అవ్వాలి అనేటువంటి కోరికను పెంచేవాడు 7వ అధిపతి, లాభాధిపతి ఏమో ఈ ప్రయత్నం చేయగా ఈ కోరికతో మీరు ముందుకు సాగుతూ ఉండగా సమాజంలో మీరు అప్రోచ్ అవ్వడం వల్ల వచ్చే లాభాధిపతి. అసలు వీళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఏ గ్రహానికి అందించారో చూసుకొని ఆ గ్రహాలకు సంబంధించిన దీపారాధన చేయాలి. ఇప్పుడు కూడా మనం ఏ ప్రయత్నమైనా సక్సెస్ అవ్వాలంటే అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అనే మంత్రం చేస్తే ఏమవుద్దంటే కొంతమంది భయపడుతుంటారు ఏదైనా ప్రయత్నం చేయడానికి, ఆ భయం అనేటువంటిది తొలగిపోతుంది. తొలి ఏకాదశి గురించి మాకు ఎన్నో మంచి విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.